సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చికెన్ తీసుకున్నాను. తర్వాత దీంట్లో ఉప్పు వేసాను, ఆల్రెడీ పసుపు వేసాను, అలాగే కారం వేసాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో దీంట్లో అన్నీ వేసాను. బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ లేక 15 minutes to హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచేసుకుందాం. కలుపుతున్నా. సో దీని మీద నేను మూత పెట్టి ఇట్లా ఉంచేస్తున్నాను. ఒక 15 to హాఫ్ అన్ అవర్ ఉంచుకోవచ్చు. అప్పుడు ముక్క చక్కగా మెత్తబడుతుంది. సో ఫ్రెండ్స్, ఒక 3 ఆనియన్స్, స్మాల్ కాదు, పెద్దగా కాదు, మీడియం సైజు, 3 ఉల్లిగడ్డలు అండ్ ఒక 5 పచ్చిమిరపకాయలు ఇవి తీసుకుని కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీలో ఇప్పుడు రోజు చేసే చికెన్ కాకుండా వేరే స్పెషల్గా చేస్తున్నాను నేను. దీంట్లో నువ్వుల నూనె వేస్తున్నాను. నువ్వుల నూనె సో బాగా కాగనిద్దాము. ఫ్రెండ్స్, నూనె కాగింది. మనం రోజు చేసుకునే కంటే ఇప్పుడు స్పెషల్గా కొంచెం డిఫరెంట్గా చేద్దాము. సో ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇది. నేను ఫస్ట్ ఏమేమి వేస్తున్నాను అబ్జర్వ్ చేయండి. నూనె కాగానే నేను చికెన్ మాత్రమే వేస్తున్నాను. చూడండి, చికెన్ వేసి నేను లిడ్ పెడుతున్నా. ఫ్యూ మినిట్స్ ఇట్లాగే ఉంచేద్దాం. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ చికెన్ ఇట్లా తిప్పుకుందాం. నీరు వచ్చేస్తుంది చూడండి. మనం ఏమి చేయకుండా చక్కగా నీరు వస్తుంది. ప్రతిసారి ఒకేలా కాకుండా అప్పుడప్పుడు మనం డిఫరెంట్గా చేసుకుంటే మన రుచికి అలవాటు పడిన వాళ్ళు కొత్త రుచుల్ని వెతుక్కుంటారు. సో అందుకని ఇట్లా మనం అప్పుడప్పుడు చేసుకోవాలి. ఇంకొక ఫ్యూ మినిట్స్ ఎట్లా ఉంచుదాం. సో ఫ్రెండ్స్, చూడండి, మనం ఒక్క చుక్క కూడా ఏమీ లేదు. దీంట్లో ఉన్న ఆయిల్ చక్కగా వస్తుంది. ఈ చికెన్ ఉడకటానికి సహాయపడుతుంది. సో మట్టి కుండ ఎప్పుడు స్లో ప్రాసెస్ అండి. దెబ్బ అయిపోవాలి అని అనుకునే వాళ్ళు ఎత్తడి గిన్నెలు, ఐరన్ గిన్నెలు అవి పెట్టుకోవచ్చు, స్టీల్ గిన్నెలు అవిని. ఇదిగో ఇది స్లో ప్రాసెస్. చూడండి నీరు ఎట్లా వచ్చింది, ఈ చికెన్లో నుంచి నీరు ఎట్లా వచ్చింది. సో ఇంకొక 5 నిమిషాలు ఇట్లా ఉంచేద్దాము. ఇది మంచిగా ఉడుకుతుంది.
ఉడికిన తర్వాత ఉన్న ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం మనం. నేను సిమ్లో పెట్టాను నేను, కనుక టైం పట్టింది మనకి మట్టి కుండ. ఫ్రెండ్స్ చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో. సో చూసారు కదా, మనం అయితే ఒక్క చొక్కే లేదు. ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయింది చికెన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, ఇటు వరకు నేనేమనుకున్నదంటే కూర చేసేటప్పుడు ముందే ఉల్లిగడ్డ వేయాలి లేకపోతే ఉడకదు అనే ఫోబియాలో ఉండేదాన్ని. కానీ ఎప్పుడు వేసినా ఉడుకుతాయి. సో అట్లాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేస్తున్నా. ఇవి కూడా ఆల్రెడీ ఉడుకుతాయి. 2 to 3 minutes ఉంచుకుందాం. ఇట్లా చూసేటప్పుడు ఉడికేటప్పుడు కాస్త ఉప్పు ఎట్లా ఉందో చూసుకోవచ్చు మనం. ఉప్పు కారం మనకి ఎప్పుడు సరిపడినంత వేసుకోవాలి. ఇది మా కొత్త కారం, మరి కొంచెం ఎట్లా ఉంటుందని నేను ఆలోచించి పెట్టాను. సో ఇట్లా ఉడకనిద్దాం. సిమ్లోనే ఉందండి, నేనైతే సిమ్లోనే పెట్టాను. మట్టి కుండ ఎప్పుడు సిమ్లోనే ఉండాలి, లేకపోతే మీడియం ఉండాలి. కానీ స్టవ్ కదా, అందుకని నేను సిమ్లోనే ఉంచాను. ఫ్రెండ్స్ మన కర్రీ చూడండి ఎలా వచ్చిందో చూడండి వాటర్. సో ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న టమాటా. మట్టి కుండల్లో కూర చాలా ఆరోగ్యం అండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మనం. రుచి బాగుంటుంది. సో ముక్క కూడా చాలా మంచిగా ఉడుకుతుంది. మనకు టైం ఎక్కువ ఉన్నది అనుకున్నప్పుడు ఇట్లా చేసుకుని అప్పుడప్పుడు తింటే, అసలు మీరు ఒక విషయం చెప్తాను, మట్టి కుండల్లో వండిన తర్వాత మీరు ఇత్తడి గిన్నెలకి వెళ్ళరు, కంచు గిన్నెలకి వెళ్ళండి, అంత టేస్ట్ ఉంటాయి వీటిల్లో. సో నేను ఎందుకంటే ఈ మధ్యన ఎక్కువ అయ్యే చేస్తున్నాను కనుక నాకు అర్థమవుతుంది. సో మనకు వచ్చాడు ఎక్కువ టైం పడుతుంది, కానీ రుచి మాత్రం అదురుతుంది. మరి మీరు ప్రయత్నం చేస్తారా? సో ఇంకా ఫ్యూ మినిట్స్ ఉంటే మన కూర అయిపోతుందండి. సో ఫ్రెండ్స్ మన కూర అయిపోవస్తుంది. చూడండి ఎట్లా ఉందో. ఎప్పుడైనా మట్టి కుండ స్లోగా వేడెక్కుతుంది, స్లోగా చల్లారుతుంది. కనుక ఇప్పుడు నేను దీంట్లో కాస్త కొబ్బరి పొడి వేస్తున్నాను. కొబ్బరి పొడి ఎండు కొబ్బరి అండి, ఇది పచ్చి కొబ్బరి కాదు. సో కొబ్బరి పొడి ఆల్రెడీ మా కూరలో మసాలా కారమే ఉంటుంది, అయినప్పటికీ కొంచెం కొట్టింది వేస్తున్నాను. ఇవన్నీ కలిపి కొట్టిన పొడి అండి ఇది. సో అన్నీ కలిపి కొట్టిన పొడి కొంచెం వేస్తున్నాను. పెద్ద స్పూన్ కదా, అందుకని కొంచెం వేస్తున్నాను నేను. సో చూడండి
మట్టి కుండతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కొంచెం అటు ఇటు చేసినా పగిలిపోతుంది, చేతుల్లో కాలిపోతుంది. వేడి వేడిది కనుక చూడండి, ఇందాక ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా ఉందో. సో దీంట్లో మనం ఇప్పుడు లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఉప్పు కారం అయితే సరిపోయింది, ఆల్రెడీ నేను చూశాను. ఇది ఈరోజు మన న్యూ టెక్నిక్. సో రోజు చేసే కూర కంటే ఇది ఈరోజు వెరైటీగా చేసాము. అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటే రుచి అమోఘంగా ఉంటుంది, ఇంట్రెస్ట్గా కూడా తింటారు. సో ముఖ్యంగా ఇక్కడ చూడండి ఇది ఎట్లా ఉందో పీసు. మీ అందరికీ డౌట్ వస్తుందేమో, ఇదిగోండి ఈ పీసు చూడండి అంత చక్కగా ఉడికిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. సో అట్లా ఉడికిపోద్ది, భయపడవలసిన అవసరం ఏమీ లేదు. మళ్ళీ ఇది 5 to 7 minutes ఇంకా ఈ వేడి తగ్గిద్ది కనుక ఈ గ్రేవీ ఇంకా దగ్గరకు వచ్చిద్ది, అప్పుడు ఇంకా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఎట్లా ఉంది చికెన్ కర్రీ? మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయి. అట్లాగే మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటారు. నేను షేర్, సబ్స్క్రైబే కాదండి, కామెంట్ కూడా చేయండి. కామెంట్ కూడా చేసినట్లయితే ఇంకా ఏమన్నా సజెషన్స్ నాకు ఇచ్చినా నేను వాటిని సరి చేసుకుంటాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను మీ లైక్, షేరు, సబ్స్క్రైబు అనేక మందికి చేరటానికి అవకాశం ఉంటుంది. నాకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కనుక ఈ కూర అయిపోయింది ఆల్రెడీ. చూడండి లాస్ట్లో మళ్ళీ స్టవ్ బంద్ చేసిన తర్వాత లాస్ట్లో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఈ గ్రేవీ ఇంకా దగ్గరికి అయిపోతుంది. స్టవ్ బంద్ చేసినా కూడా ఉడుకుతుంది చూడండి. అదిగోండి స్టవ్ ఆల్రెడీ నేను బంద్ చేశాను, అయినా కూర చూడండి ఎట్లా ఉడుకుతుందో. అందుకనే కొంచెం గ్రేవీ ఉండగానే మనం బంద్ చేసుకున్నట్లయితే ఆ వేడికి, ఆ స్టవ్ వేడికి, ఆ గిన్నె వేడికి మన కూర ఇంకా దగ్గరికి వస్తుందండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు తగ్గింది, గ్రేవీ కూడా తగ్గిపోయింది, ఇంకా దగ్గరికి వస్తుంది. సో కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరల కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి. బాయ్ బాయ్.